రామాయణ్ గ్లిమ్స్ అయితే పొద్దున రిలీజ్ అయినాయి. రామాయణ్ నుంచి గ్లిమ్స్ అంటే ఏంటో అనుకున్న సాయి పల్లవి, ఇంకా రణబీర్ కపూర్, యష్, ఇంకా సన్నీ డియోల్ వీళ్ళని చూపిస్తాడేమో అనుకున్నాం. కానీ వీళ్ళని చూపించకుండా టెస్ట్ యానిమేషన్తో ఒక మ్యూజిక్ ఇచ్చి ఇలాగా వదిలేస్తారని అనుకోలేదు. ఎండింగ్లో మాత్రం రణబీర్ కపూర్ని, యష్ని మాత్రం అలా అలా చూపించి వదిలేశారు. వాళ్ళు కూడా కంప్లీట్గా చూపించలేదు, అలా అలా ఫాస్ట్ కట్స్లో పెట్టి కంప్లీట్ చేశారు. నేనైతే పెద్దగా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. బీజిఎం బాగుంది, బాగానే ఉంది. ఆ టెస్ట్లో ఎవరెవరు ఏంటి క్యారెక్టర్స్ అనేవి చూపించారు. ఇంకా చూడాలి, ఈ సినిమాతో బాలీవుడ్ రికార్డులు బద్దలైపోతాయేమో చూడాలి. రామాయణం ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. రామాయణాన్ని ఎన్నిసార్లు చేసినా నా జనాలు మాత్రం కంపల్సరిగా చూస్తారు. ఒకప్పుడు గీతా ఆర్ట్స్ తీస్తారన్నారు, అది ఏమైందో ఏమో కానీ గీతా ఆర్ట్స్ కాకుండా ప్రైమ్ ఫోకస్ వాళ్ళు తీస్తున్నారు. ఏమో ఫస్ట్లో అయితే గీతా ఆర్ట్స్ బాలీవుడ్తో కలిపి తీస్తారు అని అన్నారు. ఆ టాక్ కాస్త గాల్లో కలిసిపోయింది. సరేలే చూద్దాము, ఇంకా టీజర్లు ట్రైలర్ ఉన్నాయి కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.